నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరం నెల్లూరు సిటీలో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ సారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళి అర్పించడం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ప్రజాసేవలో అంకితమయ్యి ప్రజల కోసం ఏం చేయాలో ఆ రోజు పాదయాత్రలో తిరిగి విద్య, వైద్యం, అలాగే మనకి తాగునీరు సమస్య మీద దృష్టి పెట్టి ప్రతి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అలాగే వైద్యం కోసం ఆ రోజు ఆరోసి పెట్టడం జరిగింది. అంతేకాదు అలాగా చెప్పుకుంటూ పోతే మా ప్రాజెక్టులన్నీ బాగుండాలని మంచినీటి ఏర్పాటు చేయండి. అంతేకాదు ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ అతను ప్రజాసేవ కోసమే పనిచేసిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు. మనమందరం కూడా అదే స్ఫూర్తితో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి పాటలు నడుస్తూ అంతకన్నా ఇంకా 4 లక్షలు అభివృద్ధి చేశారు. అదంతా కూడా మన తెలిస్తే అలాగే ప్రతి ఒక్కరు మన రాజశేఖర గారిని తగ్గించుకుంటూ అతను మార్గదర్శనం నడవాలని చెప్పని కోరుకుంటాము. ఇది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి 15వ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కార్పొరేటర్లు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడికి రావడం, అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో మనందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. మరి ఆయన ఘన నివాళులు కూడా ఇక్కడ రచించడం జరిగింది. 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈ రోజుని కూడా భారతదేశం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకుంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన తీసుకున్నటువంటి సమస్యలు విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ కానీ, 108, 104 ఇంటర్వ్యూ కానీ, అలానే వ్యవసాయం వచ్చేటప్పటికి సుమారుగా 84 ప్రాజెక్టుని ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత. అంటే వ్యవసాయాన్ని సస్యశాస్త్రం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయంలో సంస్కరణలు కానీ, అలానే సంక్షేమం విషయం వచ్చేటప్పటికి ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ, అలాంటి అనేక హౌసింగ్ గురించి అలా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గురించి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఒకరిని అనుసరిస్తూ ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారిని అనుసరించారు. విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయం ఈ 4టిని కూడా ఆయన సమపాలనలో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా అందించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు. అందుకే కొన్ని దశాబ్దాలు కలిగినా కూడా మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేము. ఇంకొక 50 సంవత్సరాలైనా కూడా రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గుర్తించుకునే అవకాశం ఉంటుంది. అందులో కూడా ఆయన ఉన్నన్ని రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం కానీ, ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషంతో ఉంటా ఉన్నారు. ఆ విషయం అందరూ కూడా మర్చిపోయినట్టు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు మొదలు రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటైతే ఈయన 10గా చేయాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలన్న ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల మనసులో సుస్థిర స్థానం కోసం ఆయన ప్రయత్నించబడి జరిగింది. అయితే కొన్ని హామీల వల్ల రకరకాలుగా ప్రజల మనసులో ఏదో ఒక విధంగా మార్పు చెందవచ్చు. కానీ ఈ రోజుకైతే రాజశేఖర రెడ్డి గారిని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరలా వారి పరిపాలనే ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు ఉంటాయని, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పాలన అందిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి అభిమానికి కూడా మీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం, వారందరూ కూడా ఈ రోజు నివాళులు అర్పించడానికి రావడం అందరికీ కూడా పేరు పేరుగా నేను నమస్కారం.